హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మరి 2025వ సంవత్సరము మే నెల 15వ తారీఖు నుంచి కూడా మరి గురుగ్రహ సంచారం జరగబోతుంది. ఈ గురుగ్రహ సంచారం వల్ల మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, వాళ్ళ అనుకూలత, ప్రతికూలత, గ్రహస్థితి అన్నీ కూడా ఎలా ఉండబోతున్నాయి, ఇవన్నీ క్లియర్గా మన కోసం విశ్లేషించడానికి మన హిట్ టీవీ స్టూడియోలో మీ అందరూ అభిమానించే మీ ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వి నాగనాథ్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందామా మరి? నమస్తే నాగనాథ్ గారు. నమస్తే సార్, ఈ గురు గ్రహ సంచారం అనేది కూడా ఎలా ఉండబోతుందంటారు మీనరాశి వాళ్ళకి? ఎందుకంటే వాళ్ళ అనుకూలతలు, ప్రతికూలతలు, గ్రహస్థితి ఇవన్నీ తెలుసుకోవడానికి హిట్ టీవీ ప్రేక్షకులు ఎప్పుడు ముందుగా ఉంటారు, అందులో మీ సూచనల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎలా ఉండబోతుందంటారు? ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నిర్మల్ గారు, సార్, మీనరాశి వాళ్ళకి రాశి దశమాధిపతి అయినటువంటి గ్రహం గురుగ్రహం. దేవత గురువు బృహస్పతి. ఓకే. స్థిర రాశి అయినటువంటి వృషభ రాశి నుంచి ఉభయ రాశి అయినటువంటి మిథున రాశిలోకి వెళ్తాడు ఇప్పుడు ఈ 15వ తారీఖు మే మాసంలో. ఓకే. మరి ఈ మీనరాశి వాళ్ళకి కొత్తగా వాళ్ళకి గడిచిన 2.5 సంవత్సరాల్లో వాళ్ళకి ఏలినాడ్స్ అని ఇప్పుడు ద్వితీయ భాగంలో ఉన్నారు వాళ్ళు. ఇంకొక 2.5 సంవత్సరాలు వాళ్ళకి ఏలినాడ్స్ అని ఉంటుంది. ఓకే. సో ఈ మీనరాశి వాళ్ళకి రాశి దశమ భావానికి అధిపతి అయినటువంటి గురుగ్రహము వీళ్ళకి కొత్తగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాడా, బిజినెస్ లో ఏమైనా డెవలప్మెంట్ ఉంటుందా, ఒకవేళ అవన్నీ ఉంటే మరి ఏలినాడ్స్ అనే ప్రభావం కూడా ఉండాలి కదా. గడిచిన 2.5 సంవత్సరాల్లో ఏలినాడ్స్ అని బాగా తుడిచేసింది, మీనరాశి వాళ్ళని కష్టాలు పెట్టింది, మొత్తం చెప్పులు లేకుండా రోడ్ల మీద నడిపించింది అన్నటువంటి కూడా చాలా మంది చెప్పుకుంటున్నారు. కానీ గురువు మళ్ళీ వీళ్ళకి దశమ భావంలోకి వెళ్తున్నాడు, అది గ్రహించాలి. భాగ్యంలో ఉన్నాడు మొన్నటి వరకు. ఈ 15వ తారీఖు నుంచి కేంద్ర భావంలోకి వెళ్తాడు మీనరాశి వాళ్ళకి. సో మోర్ దాన్ 60 to 70% వీళ్ళకి వీళ్ళు 2.5 సంవత్సరాల్లో వీళ్ళు ఎంత కష్టాలు పడ్డారో, ఎంత గుర్తింపు కోసం వీళ్ళు తాపత్రయపడ్డారో, ఎంత ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలనుకున్నారో, వాటికి సంబంధించినటువంటి కార్యాచరణ అంతా కూడా జాప్యమే డిలే జరిగింది. ఒక మనిషికి డిలే జరిగితే వచ్చే ఫ్రస్ట్రేషన్ ఫెయిల్యూర్ వల్ల కూడా రాదు మేడం. ఫెయిల్యూర్ ఏంటంటే అక్కడతో మీ జర్నీ ఆగిపోతుంది. పర్టికులర్ ఈవెంట్ కి సంబంధించినటువంటి ఫెయిల్యూర్ అక్కడతో ఆగిపోతుంది. మెంటల్ గా ఫిక్స్ అయిపోతారు. ఓకే, ఇది మనకు రాదు, ఫిక్స్. కానీ డిలే అది ఎప్పుడైతే కూడా తెలియదు. సో ఈ డిలే ఫ్రస్ట్రేషన్ కి ఇప్పుడు ఫుల్ స్టాప్, మోర్ దాన్ 60 to 70% ఫుల్ స్టాప్ పెట్టేటువంటి టైం ఈ యొక్క 15వ తారీఖు మే మాసం 2025 నుంచి మీనరాశి వాళ్ళు చూస్తారు. సో వీళ్ళకి అనుకూలమైనటువంటి వాతావరణమే కాబట్టి కేవలం మనకి ఇప్పుడు ఏలినాటి శని ఉంది, మన రాశిలో శని ఉన్నాడు, ఇంకో 2.5 ఏళ్ళు ఇక్కడే ఉంటాడు, ఇంకో 2.5 ఏళ్ళు మళ్ళీ మేషంలోకి వెళ్తాడు, కాబట్టి మనం ఎప్పటికీ ఎదగము అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి మీనరాశి వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొత్తగా మీరు చైతన్యవంతులు అవ్వండి. ముఖ్యంగా ఏ రంగాల్లో ఉన్న వాళ్ళ గురించి కూడా చెప్తాను. ఈ మెడికల్ డిపార్ట్మెంట్స్, ముఖ్యంగా మెడికల్ ఫార్మసిటిక్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, ఈ మెడికల్ ఫార్మసిటికల్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, స్టూడెంట్స్ దగ్గర నుంచి ఎంప్లాయీస్ దగ్గర నుంచి ఈవెన్ మీరు ఈ బ్యాంకింగ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, స్టూడెంట్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళకి మాత్రం ఇమ్మీడియట్ రిజల్ట్స్ కనిపిస్తాయి మేడం. అంటే వాళ్ళ ప్రమోషన్స్ కావచ్చు, వాళ్ళ కంపెనీ నుంచి వాళ్ళకి ఏమైనా లోన్స్ అప్రూవల్ అవ్వడము, వాళ్ళ డెసిగ్నేషన్ ఇంప్రూవ్ అవ్వడము, వాళ్ళు ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నటువంటి వాళ్ళ ఐడెంటిటీ డెసిగ్నేషన్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా వాళ్ళకి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటువంటి టైం మాత్రం ఈ 15వ తారీఖు మే మాసం అని క్లియర్గా చెప్పచ్చు. అట్ ద సేమ్ టైం వీళ్ళకి కేంద్ర భావంలోకే వెళ్తాడు. ఇప్పుడు మీనరాశి వాళ్ళకి చతుర్థ భావంలోకి వెళ్తాడు. చతుర్థ భావంలోకి వెళ్ళడం వల్ల విద్యార్థులకు కూడా, ముఖ్యంగా స్టూడెంట్స్కి, రీసెర్చ్ స్కాలర్స్ చేయాలనుకునే వాళ్ళు, లేకపోతే గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేయాలనుకుంటారు, సివిల్స్ రాయాలనుకున్న వాళ్ళు, బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్ రాయాలనుకున్న వాళ్ళు, వీళ్ళకి కూడా ఇట్ ఇస్ అ వెరీ ఆస్పీషియస్ టైం అని చెప్పచ్చు. ఇది కాకుండా వాళ్ళకి షార్ట్ టర్మ్ బిజినెస్ ఉంటాయి చూడండి మేడం, అంటే ఒక 3 సంవత్సరాలు లేదా ఒక సంవత్సరం, ఒక 5-6 సంవత్సరాల ప్రణాళికలతో చేసినట్టు వ్యాపారస్తులు ఉంటారు చూడండి, వీళ్ళకి కూడా అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కావచ్చు, షార్ట్ టర్మ్ గోల్స్ సెట్ చేసుకొని బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు. ఈ మధ్యకాలం మీరు చూస్తున్నారు చాలా మంది, మీకు జంక్ ఫుడ్స్ కానీ లేకపోతే మీకు స్ట్రీట్ షాప్ బిజినెస్ మర్చెంట్స్ ఉంటారండి, ఇటువంటి వాళ్ళకైతే మాత్రం నెక్స్ట్ 1 year మాత్రం చాలా సూపర్ ఉంటుంది. ఎందుకంటే మెయిన్ వీళ్ళకి అప్పులు ఉంటాయి చూడండి, అప్పుల బాధలు తీరుతాయి.
ఎందుకంటే ఈ 2.5 సంవత్సరాల కష్టాలు పడి చాలా అప్పులు చేసిన వాళ్ళు, ఇబ్బందులు పడ్డవాళ్ళు, అసలు అప్పు కూడా దక్కని వాళ్ళు కూడా ఉంటారు. సో ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు బ్యాంకులో ఉన్న డబ్బులు వీళ్ళ జేబులోకి వస్తాయి ఇప్పుడు. బట్ ఎట్ ద సేమ్ టైం అక్కడ శని గ్రహం కూడా ఉన్నాడు కదా. సో గమనించాల్సింది ఏంటంటే మీనరాశిలో వాళ్ళు, ఈ మీనరాశిలో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళు ఒక నిర్దిష్టమైనటువంటి ఆశయంలో దీర్ఘకాలంగా ఉండలేరు. ఓకే. ఒక గోల్ సెట్ చేసుకొని అదే గోల్లో ఉండి దానికోసం ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని ఫేస్ చేస్తూ ముందుకు వెళ్ళేటువంటి డిటర్మినేషన్ తక్కువ ఉంటుంది. ఓకే. దే ఆర్ వెరీ హానెస్ట్, వెరీ సిన్సియర్. అసలు చీటింగ్ నేచర్ ఉండదు వాళ్ళకి. డిఫాల్ట్ వాళ్ళకి గాడ్లీ క్వాలిటీస్ ఉంటాయి. అంటే క్షమాగుణం కానీ, ఎవరినైనా ప్రేమించడం కానీ, సున్నితంగా చూసుకోవడం కానీ, చాలా కేరింగ్ మీకు కనిపిస్తుంది చూడండి కొంతమందిలో. ఈ లక్షణాలు ఎక్కువగా వీళ్ళకి మీనరాశి వాళ్ళకి ఉంటాయి. వీళ్ళలో కనిపించని లక్షణాలు ఏంటంటే కఠినంగా ఉండడము, కఠినమైన నిర్ణయాలు తీసుకోవడము, వైలెంట్ గా బిహేవ్ చేయడం, వైలెంట్ గా క్రాంకీ మూడ్స్ ఉండడం, ఇట్లాంటివి కనపడవు. అన్లెస్ అండ్ అంటిల్ ఏదైనా ఎన్విరాన్మెంట్ ప్రొవోక్ చేసి అటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే తప్ప జనరల్ గా అట్లాంటివి కనపడు వీళ్ళకి. సో ఇది వీళ్ళకి ఎందుకు చెప్తున్నానంటే ఈ లక్షణాన్ని కూడా శనిగ్రహం చూస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఎవరికి శనిగ్రహము ఫలితాన్ని డిలే చేస్తాడంటే ఎవరైతే బాధ్యత రాహిత్యంగా ఉంటారు వీళ్ళు, దోస్ హు ఆర్ ఇర్రెస్పాన్సిబుల్. ఇంకొకళ్ళ తెలివితేటలను వాడుకొని వాళ్ళ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటారు చూడండి వాళ్ళకి. అంటే అట్ ద సేమ్ టైం కష్టపడడం ఇష్టం లేని వాళ్ళకి, ప్రణాళిక లేని వాళ్ళకి, కొంచెం కూడా మానవత్వం లేని వాళ్ళకి మాత్రమే ఈ ఏలినాటి శనిలో మీనరాశిలో ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రభావితం ఉంటుంది. ఈ లక్షణాలన్నీ వీళ్ళకి మోర్ దాన్ 80% మీనరాశిలో వాళ్ళకి ఉంటాయి. కాబట్టి నాకు తెలిసి ఈ 2.5 సంవత్సరాల్లో కూడా వాళ్ళు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా వాళ్ళకి ఏదో ఒక విండో ఓపెన్ అయి ఉంటుంది. అంటే ఎగ్జిట్ డోర్ అన్నది వీళ్ళకి ఆల్రెడీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది. ఈ గురువు యొక్క మార్పు, అంటే ఈ వృషభం నుంచి మిథునంలోకి వెళ్ళేటువంటి గురువు యొక్క సంచారం వల్ల వీళ్ళు కోరుకునేటువంటి, ఇప్పుడు మీరు దాహం వేస్తే మంచినీళ్ళు తాగే స్థాయిలో మీరు ఉన్నారు. మీరు ఒక సాఫ్ట్ డ్రింక్ తాగాలి లేకపోతే జ్యూస్ తాగాలన్నది ఎప్పుడు తాగుతారు మీరు? వెన్ యు ఆర్ కేపబుల్ ఆఫ్ స్పెండింగ్ మనీ. అంటే ఒక కంఫర్ట్, అంటే ఒక బేసిక్ నీడ్ నుంచి మీరు ఒక కంఫర్ట్, ఒక లగ్జరీ స్టేజ్కి ఎప్పుడు వస్తారు అంటే వెన్ యూ ఆర్ రిలాక్స్డ్ విత్ ఫైనాన్షియల్ పొజిషన్. ఇప్పుడు ఆ టైం వీళ్ళకి స్టార్ట్ అవుతుంది మేడం. గురు సంచారం ఎప్పుడైతే వీళ్ళకి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడో అప్పటి నుంచి వీళ్ళకి ఈ బేసిక్ లెవెల్ లైఫ్ నుంచి కొంచెం కంఫర్ట్ జోన్కి వచ్చేటువంటి టైము ఈ 15వ తారీఖు నుంచి వీళ్ళకి స్టార్ట్ అవుతుంది. ఓకే. ఈ మీనరాశి వాళ్ళకి సంబంధించి నాగనాథ్ గారు, వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉంది, వాళ్ళ జాతక పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ అనుకూలత ఎలా ఉంది అన్నీ విశ్లేషించారు. వాళ్ళ కర్మఫలాలు కూడా ఎలా ఉన్నాయి అని చెప్పేసి కూడా ఆ ఫలితాలను కూడా విశ్లేషించారు. మరి ఈ కర్మ ఫలితాలను వాళ్ళు అనుసరించాలి తప్పకుండా అని చెప్పేసి కూడా మీరు చెప్తున్నారు, సూచిస్తున్నారు. మరి ఇది సాధ్యమే అంటారా వాళ్ళు అనుసరించడం అనేది? సాధ్యం అని మీకు అస్ట్రాలజికల్గా కూడా చెప్తాం మేడం. ఇప్పుడు మీరు ఏదైతే కోరుకుంటారో ఆ కోరుకున్నది దక్కనప్పుడు మీరు దాన్ని వదిలేయడమా, దాని మీద ఇంకా ఏకాగ్రత పెంచుకోవడమా? మీకు 2 రకాల మనుషులు సమాజంలో కనిపిస్తారు, అవునా? కానీ మీరు ఏకాగ్రతని పెంచుకొని, చిత్తశుద్ధి పెంచుకొని, దాని మీద ఇంకా పట్టుదల పెంచుకునేటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా జీవితంలో ఒక ఫెయిల్యూర్ ప్లాన్ నుంచి మళ్ళీ ఏదో ఒకటి నేర్చుకుంటారు. ఒక ప్రణాళికలో ఏమైనా అవరోధాలు వస్తే వాటిని మళ్ళీ ఎలా మెరుగుపరుచుకోవాలని చూస్తుంటారు. ఈ శనిగ్రహము ఈ మీనరాశిలో ఉన్నటువంటి ఏలినాటి శని వాళ్ళకి, ఎందుకంటే రాశిలో ఉన్నాడు కాబట్టి చెప్తున్నాను. అలా అనుకుంటే మీకు కుంభరాశి వాళ్ళు కూడా ఏలినాటి శని ఉంది, మేషరాశి వాళ్ళు కూడా ఏలినాటి శని, ఏకంగా రాశిలోనే ఉన్నాడు డైరెక్ట్ గా. కాబట్టి వీళ్ళకి ఈ ప్రణాళికలు, వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ చేసేటువంటి పనులలో ఎంత డిలే అయితే వాళ్ళ తెలివితేటలు అంత చురుగ్గా, అంత పాలిష్డ్గా ఇంప్రూవ్ అవుతాయి. అర్థమైందండి? ఒకవేళ సెకండ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు ఫెయిల్యూర్ రాగానే వదిలేస్తారు. వాళ్ళు ఎన్ని ఫీల్డ్స్ వదిలేస్తారు మేడం, ఎన్ని ఫెయిల్యూర్స్ నుంచి పారిపోతారు వాళ్ళు కూడా ఏదో ఒక రకంగా ఏదో ఒక రోజు వాళ్ళు తప్పకుండా ఒక చోట నుంచొని మళ్ళీ యుద్ధం చేయాల్సిందే. అర్థమైందండి? స్ట్రగ్లింగ్ ఫర్ ఎగ్జిస్టెన్స్. సో ఈ యుద్ధం చేయాల్సిందే. ఈ మార్పు అన్నది ఒకటి మనము బుద్ధిపూర్వకంగా వదిలేసిన కర్మ ఫలితంగా లేకపోతే ప్రారంధ పరంగా వీళ్ళకి ఈ చుట్టూ తిప్పడం కోసమే ఏలినాటి శని వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి శని యొక్క ప్రభావం వీళ్ళకి రాశిలో ఏవైతే ఈ పోస్ట్ పోన్మెంట్ కానీ, డిలే కానీ, ఫెయిల్యూర్స్ కానీ ఇవన్నీ వచ్చినప్పుడు కూడా 2.5 సంవత్సరాలు ఆల్రెడీ వీళ్ళకి అనుభవం అయిపోయింది. ఇప్పటికి కూడా వాళ్ళు నిద్ర లేవలేదు అనుకుంటే మాత్రం వాళ్ళకి 3వ విడత ఉంటుంది మళ్ళీ. అంటే లాస్ట్ 2.5 years ఉంటుంది. అప్పటికైనా వాళ్ళు మారాల్సిందే.
గుర్తుపెట్టుకోండి, ద్వాదశ రాశుల్లో మారని వాళ్ళు ఎవరు ఉండరండి. కాకపోతే దురదృష్టం ఏంటంటే వాళ్ళు మారేలాగా వాళ్ళకి దిశానిర్దేశం చేసేటువంటి పద్ధతులు చెప్పేటువంటి వాళ్ళు లేకపోవడం వల్ల, ఒకవేళ ఉన్న అలాంటి వాళ్ళని వీళ్ళు తారసపడకపోవడము అలాంటివి జరుగుతాయి. సో కాబట్టి ఈ గురుగ్రహం వాళ్ళకి ముఖ్యంగా మీనరాశిలో ఉన్న మీనరాశి అధిపతి గురుగ్రహం ఇప్పుడు దశమంలోకి వెళ్తాడు కాబట్టి అటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం, అటువంటి యోగ్యము, అటువంటి అదృష్టం కూడా వాళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీనరాశి వాళ్ళందరూ కూడా గ్రహించాల్సింది ఏంటంటే వీళ్ళకి ఒక 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 డిటర్మినేషన్ అన్నది మీకు కనపడదు. నేను ఒకటి అనుకుంటే అదే చేయాలి, అదే సాధించుకోవాలన్నది వాళ్ళకి వ్యక్తిగతంగా ఉండదు మేడం. ఇప్పుడు మీరు ఒక స్పోర్ట్స్ లో ఉన్నారు, మీకు ఒక మంచి మెంటార్ ఉంటాడు, గైడ్ ఉంటాడు, లేకపోతే కోచ్ ఉంటాడు. ఆ సపోర్ట్ ఉన్నప్పుడు మీకు ఉండే ఎనర్జీ మీరు ఒక్కళ్ళుగా ఉన్నప్పుడు ఉండదు. మీనరాశి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఇది. వాళ్ళు ఒక్కళ్ళుగా ఉన్నప్పుడు చాలా వెగబౌండ్ థింకింగ్ ఉంటుంది. అందరికి అప్లై చేసుకోకండి, మోర్ దాన్ 8% నేను చూసా 10 మందిలో. సో అదే మీకు ఎవరన్నా పక్కన ఒక మెంటార్ గైడ్ ఎవరైనా ఉన్నారనుకోండి, అదే వేగ్ థింకింగ్, ఇండిసిప్లైన్ థింకింగ్ ఏదైతే ఉందో అదంతా కూడా ప్రాపర్గా ఛానలైజ్ అవుతుంది. సో కాబట్టి వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి, వీళ్ళు కష్టకాలంలో ఉన్నారు, వీళ్ళకి అనుకూలంగా లేదు, ప్రతికూలంగా ఉంది అనుకుంటే దే మస్ట్ అడాప్ట్ ఆర్ ఎల్స్ దే మస్ట్ లొకేట్ ఏ మెంటార్, ఏ గైడ్ ఆర్ ఎనీ పర్సన్ హూ కెన్ మోటివేట్ దెమ్ ఫర్ ఎ బెటర్ లైఫ్, బెటర్ ఫ్యూచర్. కానీ ఏది ఏమైనప్పటికీ కానీ ఈ మీనరాశి వాళ్ళ విషయంలో ఒక మంచి పెద్ద శుభవార్త చెప్పారనుకోవచ్చు. ఏంటంటే ప్రతి ఒక్క రాశి వాళ్ళు కూడా ఒకటి కోరుకుంటారు సార్, ఏంటి అంటే ఫస్ట్ అప్పులు తీరాలి అని. అప్పు తీరింది అంటే చాలు, ఇంకా నేను కింగ్ ఆ ప్లేస్లో ఉంటారు నిజంగా. కానీ ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా మనం ఈరోజు తిన్నామా లేదా అనేది పక్కన పెడితే అప్పులు తీరాయి అంటే నేను కింగ్ అనే ఫీల్లో ఉంటారు. ఆ అప్పులు తీరుతాయి అనే ఒక మంచి పెద్ద శుభవార్త అయితే మీనరాశి వాళ్ళకు మీరు 15వ తారీఖు నుంచి వాళ్ళ జీవితంలో మంచి మార్పు వస్తుంది. నిజంగా అది హైలైట్ అనుకోవచ్చు. పెద్ద న్యూస్ అంటే పెద్ద గుడ్ న్యూస్ వీళ్ళకైతే. ఇదైతే చాలా పెద్ద శుభవార్త చెప్పినందుకు మా హిట్ టీవీ ద్వారా కూడా మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి గురుగ్రహ సంచారం అనేది ఈ 15వ తారీఖు నుంచి ఎలా ఉండబోతుందని చాలా అంటే చాలా చక్కగా విశ్లేషించారు మా హిట్ టీవీ ప్రేక్షకుల కొరకు. అందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.